హాయ్ అండి. సో ఇప్పుడు నేను ఫోర్జింగ్ మరియు ఫోర్జింగ్ యొక్క క్లాసిఫికేషన్స్ మరియు ఫోర్జింగ్ యొక్క ఆపరేషన్స్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు నీట్గా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్జింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫోర్జింగ్ అంటే ఏం లేదండి. సో ఒక మెటల్ అనేది హీటెడ్ అయినప్పుడు సో ఎంతవరకు తీసుకొస్తామంటే ఆ హీటింగ్ మెటల్ని ప్లాస్టిక్ డిఫార్మేషన్ వరకు తీసుకొచ్చి ఆ ప్లాస్టిక్ డిఫార్మేషన్ స్టేజ్లో ఉన్న హీటెడ్ మెటల్ని ఏం చేస్తామంటే కంప్రెసివ్ చేస్తాం. కంప్రెసివ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాం. సో అలా కంప్రెసివ్ ఫోర్స్ ఎప్పుడైతే అప్లై అవుతుందో దానిపైన ఆ మెటల్ అనేది ఒక షేప్గా రావడం జరుగుతుంది అన్నమాట. సో దీన్నే మనం ఫోర్జింగ్ ప్రాసెస్ అంటాం లేదా ఫోర్జింగ్ అంటాం. సో ఈ కంప్రెసివ్ ఫోర్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే హ్యామర్ బ్లోస్, ఓకే, లేదా కొన్ని మిషన్స్ అనేది యూజ్ చేయడం ద్వారా ఈ కంప్రెసివ్ ఫోర్స్ అనేది బ్లో అవుతుంది. ఓకేనా, అంటే పవర్ హ్యామర్స్ కానీ లేదా ఫ్రెషింగ్ మిషన్స్ కానీ ఇలాంటి వాటిని యూజ్ చేసుకొని ఈ కంప్రెసివ్ ఫోర్స్ అనేది మనం ఫామ్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ ఫోర్జింగ్ అనేది ఏం చేస్తుందంటే గ్రెయిన్ స్ట్రక్చర్ని రిఫైన్ చేస్తుంది. అంటే కొత్త గ్రెయిన్ స్ట్రక్చర్ని తీసుకొస్తుంది అనమాట ఒక మెటల్లో. అంతేకాకుండా మెకానికల్ ప్రాపర్టీస్ని ఏం చేస్తుందంటే ఇంప్రూవ్ చేస్తుంది. సో కొన్ని మెకానికల్ ప్రాపర్టీస్ చూస్తే స్ట్రెంగ్త్ కానీ, డక్టిలిటీని కానీ, టఫ్నెస్ కానీ, హార్డ్నెస్ కానీ ఇలాంటి వాటిని అన్నిటి కూడా ఏం చేస్తుందంటే ఈ ఫోర్జింగ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు చూడొచ్చు ఫోర్జింగ్ అనేది ఏం చేస్తుంటే ఫ్రమ్ ఫీస్ టు ఫీస్ అనేది సో కొంచెం గట్టిగా ఉండేటట్లు చేస్తుంది అన్నమాట. సో ఒక మెటల్ నుండి ఇంకో మెటల్, సో ఒక పార్ట్ నుండి ఒక పీస్ నుండి ఇంకో పీస్కి అనేది చాలా దృఢంగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. సో మనకు కొన్ని డిఫెక్ట్స్ అనేది లేకుండానే దృఢంగా అనేది రావడం జరుగుతుంది సో ఈ ఫోర్జింగ్లో. సో నెక్స్ట్ మనం చూడవచ్చు హై స్ట్రెంగ్త్ వెయిట్ రేషియో, గుడ్ సర్ఫేస్ ఫినిష్ అనేది కూడా ఈ ఫోర్జింగ్లో రావడం జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ మనకు వెళ్తే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫోర్జింగ్స్ ఇవి. సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో వాటిలో వచ్చి ఫస్ట్ వన్ వచ్చి హాట్ ఫోర్జింగ్ ఒకటి, సెకండ్ వన్ వచ్చి కోల్డ్ ఫోర్జింగ్ ఒకటి. సో హాట్ ఫోర్జింగ్ అనేది ఏం చేస్తుందంటే ఈ అంటే ఈ ట్రీట్మెంట్ అప్లైడ్ అవుతుంది ఇక్కడ ఈ రెండు కూడా. సో కాబట్టి టెంపరేచర్ అబోవ్ రీక్రిస్టలైజేషన్ పాయింట్, హాట్ ఫోర్జింగ్ అనేది టెంపరేచర్ అబోవ్ రీక్రిస్టలైజేషన్ పాయింట్ దగ్గర ఉంటుంది. కోల్డ్ ఫోర్జింగ్ అయితే టెంపరేచర్ బిలో రీక్రిస్టలైజేషన్ పాయింట్ దగ్గర ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు ఈ హార్డ్ ఫోర్జింగ్ కానీ లేదా కోల్డ్ ఫోర్జింగ్ కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రాసెస్ అనేది జరుగుతాయి ఇక్కడ. సో ఒక మెటీరియల్ అనేది ఒక ప్రాసెస్ గుండా వెళ్ళడం వలన సో దాంట్లో షేపింగ్ అనేది రావడం జరుగుతుంది. సో దానికోసం ఏం యూజ్ చేస్తామంటే కొన్ని డైస్ అనేది యూజ్ చేస్తాం. సో అవి ఏంటంటే ఓపెన్ డై ఫోర్జింగ్ అని, ఇంప్రెసివ్ డై ఫోర్జింగ్ అని, ఇంప్రెషన్ డై ఫోర్జింగ్ అని, నెక్స్ట్ ఫ్లాష్లెస్ ఫోర్జింగ్ అని. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసి ఏం చేస్తామంటే ఒక మెటీరియల్కి లేదా ఒక హీటెడ్ బార్ లేదా ఒక హీటెడ్ మెటీరియల్కి ఒక న్యూ షేప్ అనేది తీసుకురావడం జరుగుతుంది. లేదా కోల్డ్ స్టేట్లో ఉన్న మెటీరియల్కి ఒక న్యూ షేప్ అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో దానికోసమే ఈ రెండు క్లాసిఫికేషన్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకే, సో కొన్ని డైస్ అనేది మనం యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా కంప్రెస్ చేసి సో దాని ద్వారా ఒక న్యూ షేప్ అనేది తీసుకొస్తాం. ఓకేనా, ఆ ప్రాసెస్లో. సో అలా కొన్ని అవుతుంది. కొన్ని ఏంటంటే సో కొన్ని రెండు డైస్ మధ్య ఒక మెటల్ని ఏం చేస్తామంటే సో అలా బంధిస్తాం, బాగా పెట్టి దాని ద్వారా ఏం చేస్తామంటే ఒక షేప్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్నిటి ఏంటంటే సో కొన్ని డైస్లో కొన్ని క్యావిటీస్ అనేది ఉంటాయి, ఆ క్యావిటీస్ గుండా పంపించి దాని ద్వారా ఏం చేస్తామంటే కొంత షేప్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇలా మనకు హాట్ ఫోర్జింగ్ కానీ లేదా కోల్డ్ ఫోర్జింగ్ కానీ సో నంబర్ ఆఫ్ డైస్ అనేది యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనేది కూడా మనం ఫామ్ చేయొచ్చు ఈ ఫోర్జింగ్లో. సో నెక్స్ట్ మనం చూస్తే హాట్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే ద టెంపరేచర్ రీచెస్ అబోవ్ ద రీక్రిస్టలైజేషన్ పాయింట్ ఆఫ్ ది మెటల్. సో ఓకే, సో దాన్ని మనము ప్లాస్టిక్ స్టేజ్ అంటాం. సో ఈ ప్లాస్టిక్ స్టేజ్ వరకు ఏం చేస్తామంటే మనము టెంపరేచర్ అనేది అప్లై చేస్తాం. దాన్ని మనం ఇక్కడ చెప్పొచ్చు అబౌవ్ ద
రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ లేదా రీక్రిస్టలైజేషన్ పాయింట్. ఓకే, సో ఇక్కడ మనకు దాన్ని మనం రెడ్ హాట్ గా చెప్పుకోవచ్చు. ఈ రెడ్ హాట్ పార్ట్ నే మనము ప్లాస్టిక్ స్టేజ్ అంటాం. ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది డయాగ్రామ్ లో. సో హ్యామరింగ్ అనేది ఇస్తా ఉన్నారు ఒక ఆపరేటర్ అనే అతను. అదే ఏ స్టేజ్ లో చేస్తున్నాడంటే ఒక రెడ్ హాట్ మెటల్ అనేది సమ్ టెంపరేచర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని అది ఏ స్టేజ్కి వచ్చిందంటే ప్లాస్టిక్ స్టేజ్ వరకు వస్తుంది. సో దాన్ని ఏం చేస్తున్నాం, ఒక షేపింగ్ అని చేస్తున్నాం. దీన్ని మనము హాట్ ఫోర్జింగ్ అంటాం. సో ఈ హాట్ ఫోర్జింగ్ మనకు అడ్వాంటేజ్ చూస్తే ప్రొడక్షన్ ఆఫ్ డిస్క్రీట్ పార్ట్స్. ఓకే, సో కొన్ని వేరు అంటే పార్ట్స్ ఉంటాయి, సో సంబంధం లేని పార్ట్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఏం చేస్తామంటే సో ఈ ప్రొడక్షన్ ఆఫ్ అంటే ఈ ప్రొడక్షన్లో మనకు చేయొచ్చు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ లో టు మీడియం అక్యురసీ అనేది వస్తుంది. ఓకేనా, అక్యురసీ అనేది లో నుంచి మీడియంగా ఉంటుంది. అదేవిధంగా లో స్ట్రెచెస్ అండ్ హోమోజినస్ గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకు స్ట్రక్చర్ అనేది గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది మనం హార్డ్ ఫోర్జింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒకే విధంగా ఫామ్ అవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మనం చూడొచ్చు డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ హార్డ్ ఫోర్జింగ్. ఇది సో లెస్ ఫ్రీ సైజ్ టాలరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో అంటే మనకు ఖచ్చితమైన టాలరెన్స్ అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మనం చూడొచ్చు పాసిబుల్ వార్పింగ్ ఆఫ్ ది మెటీరియల్ డ్యూరింగ్ ద కూలింగ్ ప్రాసెస్. ఓకే, పాసిబుల్ రియాక్షన్ బిట్వీన్ ద సరౌండింగ్ అట్మాస్ఫియర్ అండ్ మెటల్. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్స్ చూస్తే అంటే ఈ హార్డ్ ఫోర్జింగ్ వల్ల వచ్చే కొన్ని ప్రొడక్ట్స్ ఇవి. సో కనెక్టింగ్ రాడ్స్ కానీ గేర్స్ ఫర్ మోటార్ సైకిల్స్ అండ్ ప్యాన్ హబ్స్, ఫ్యూల్ ఇంజెక్షన్ పంప్ పార్ట్స్. నెక్స్ట్ క్రిటికల్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ such as landing gear, shaft for jet engines and turbines, structural components for transportation equipment such as automobiles and railroads, crankshafts, levers, gears, కనెక్టింగ్ రాడ్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ హార్డ్ ఫోర్జింగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నిటి కూడా మనం మేకింగ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇవన్నీ కూడా మేకింగ్ అవుతాయి ఈ హార్డ్ ఫోర్జింగ్ ప్రాసెస్ ద్వారా. ఓకే, సో మనం చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ మనం చూడొచ్చు కోల్డ్ ఫోర్జింగ్. ఇది సో ఇది సెకండ్ టైప్. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఫోర్జింగ్స్ లో సెకండ్ టైప్ కోల్డ్ ఫోర్జింగ్. ఈ కోల్డ్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే డిఫార్మ్స్ మెటల్ వైల్ ఇట్ బిలో ఇట్స్ రీక్రిస్టలైజేషన్ పాయింట్. అంటే రూమ్ టెంపరేచర్ వద్ద జరిగేది అనమాట ఇది. ఓకే, ఒక రూమ్ టెంపరేచర్ వద్ద ఎంతైతే టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్ని మనము బిలో రీక్రిస్టలైజేషన్ పాయింట్ అంటాం. సో కాబట్టి ఆ పాయింట్ వద్ద జరిగేదాన్ని మనము కోల్డ్ ఫోర్జింగ్ అంటాం. సో ఇక్కడ మనకు చూడొచ్చు ప్రిపేర్డ్ ఫర్ సాఫ్ట్ మెటల్ అంటే అల్యూమినియం కావచ్చు, కాపర్ కావచ్చు, స్టీల్ కావచ్చు, సో కొన్ని అలాయిస్ కావచ్చు అనమాట. సో అలాంటి వాటిని మనకు ఇక్కడ ప్రిపేర్ చేస్తాం. సాఫ్ట్ మెటల్స్ మాత్రమే ఇక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లెస్ ఎక్స్పెన్సివ్ దెన్ హార్డ్ ఫోర్జింగ్. సో హార్డ్ ఫోర్జింగ్ అంటే తక్కువగా ఎక్స్పెన్సివ్ అయ్యే కొన్ని మెటల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ద ఎండ్ ఆఫ్ ప్రోడక్ట్ రిక్వైర్స్ లిటిల్ ఫినిషింగ్ వర్క్. సో ఈ కోల్డ్ ఫోర్జింగ్ ఆపరేషన్లో అయితే ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో ఎండ్ ఆఫ్ ప్రోడక్ట్లో మనకు లిటిల్ ఫినిషింగ్ వర్క్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అడ్వాంటేజెస్లో మనకు పాసిబుల్ ఫర్ యూస్ ఆఫ్ లెస్ కాస్ట్లీ మెటీరియల్స్. సో కాస్ట్లీ మెటీరియల్స్ అనేది లెస్గా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఇంక్రీజ్ డైమెన్షనల్ కంట్రోల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నిజంగా డైమెన్షనల్ పరంగా అంటే డైమెన్షన్లో మనకు ఎటువంటి కరెక్షన్స్ అనేది కానీ సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఇంక్రీజ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ హ్యాండిల్స్ హై స్ట్రెస్సెస్ అండ్ హై డైలోడ్స్. అదేవిధంగా ప్రొడ్యూసెస్ నీట్ షేప్ పార్ట్స్. సో ఇక్కడ నెట్ షేప్ పార్ట్స్ అనేది రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ చూస్తే ద మెటల్ సర్ఫేస్ మస్ట్ బి క్లీన్ అండ్ ఫ్రీ ఆఫ్ స్కేల్ బిఫోర్ ఫోర్జింగ్ అకర్స్. సో ఫోర్జింగ్ అనేది ఫామ్ కాకముందే మనం ఏం చేయాలంటే మెటల్ సర్ఫేస్ అనేది క్లీన్గా ఫ్రీ ఆఫ్ స్కేల్ అంటే ఎటువంటి డస్ట్ కానీ ఇలాంటిది ఏం కాకుండా చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ రెసిడ్యువల్ స్ట్రెసెస్ మేబీ ఎక్కడ అవుతాయి. ఇక్కడ హెవియర్ అండ్ మోర్ పవర్ఫుల్ ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ అవసరం అవుతుంది. ఓకే, చాలా హెవీగా ఉండాలి లేదా
పవర్ఫుల్గా ఉండే కొన్ని ఎక్విప్మెంట్స్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్ట్రాంగ్ టూలింగ్ అనేది కూడా ఇక్కడ అవసరం అవుతుంది అనమాట. సో ఓకే, సో నెక్స్ట్ మనకు ప్రొడక్ట్స్ అనేది ఏం తయారవుతుందంటే ఈ కోల్డ్ ఫోర్జింగ్లో నట్ అండ్ బోల్టు, అదేవిధంగా ఫాస్టనర్స్, స్లీవ్స్, కాయినింగ్స్, సో మొదలగునవి కూడా ఈ యొక్క కోల్డ్ ఫోర్జింగ్లో ప్రొడక్ట్స్ అనేది మేకింగ్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ రోజు ఫోర్జింగ్ ఆపరేషన్స్. సో ఈ ఫోర్జింగ్ ఆపరేషన్స్లో మనకు ఫస్ట్ వన్ వచ్చి డ్రాయింగ్ అవుట్. సో ఈ డ్రాయింగ్ అవుట్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ లెంత్, డిక్రీజ్ క్రాస్ సెక్షన్. సో లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానికి క్రాస్ సెక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం డ్రాయింగ్ అవుట్ అంటాం. నెక్స్ట్ ఆఫ్సెట్టింగ్ ప్రాసెస్. ఈ ఆఫ్సెట్టింగ్ ప్రాసెస్ ఏంటంటే డిక్రీజ్ లెంత్, ఇంక్రీజ్ క్రాస్ సెక్షన్. సో లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది, క్రాస్ సెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ స్క్వైజింగ్. స్క్వైజింగ్లో ఏం జరుగుతుందంటే చేంజ్ లెంత్, చేంజ్ క్రాస్ సెక్షన్ బై స్క్వైజింగ్ ఇన్ క్లోజ్డ్ ఇంప్రెషన్ డైస్. సో ఈ స్క్వైజింగ్ అనేది ఏం జరుగుతుందంటే రెండు క్లోజ్డ్ ఇంప్రెషన్ డైస్ ఉంటాయి, వాటి మధ్య ఏం జరుగుతుందంటే లెంత్ అనేది చేంజ్ అవుతుంది, క్రాస్ సెక్షన్ అనేది కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీన్నే మనం స్క్వీజింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ వెల్డింగ్. వెల్డింగ్ అంటే ఏంటంటే ఏ ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ టూ మెటల్ పీసెస్ టు ఇంక్రీజ్ ద లెంత్ బై హ్యామరింగ్ ద హాట్ మెటల్ ఎండ్స్. సో రెండు హాట్ మెటల్ హ్యాండ్స్ అనేది మనం తీసుకొని ఆ హాట్ మెటల్ ఎండ్స్ని ఏం చేస్తామంటే ఆ రెండు హాట్ మెటల్ తీసుకొని వాటి యొక్క ఎండ్స్ని మనం ఏం చేస్తామంటే హ్యామరింగ్ ఇస్తాం. అలా హ్యామరింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రెండు ఎండ్స్ అనేటివి జాయిన్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీన్నే మనము ఫోర్జింగ్లో వెల్డింగ్ ఆపరేషన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ కటింగ్. కటింగ్ అనేది ఏ ప్రాసెస్ ఇన్ విచ్ హాట్ మెటల్ రాడ్ ఆర్ ప్లేట్ కట్ అవుట్ టు టూ పీసెస్ విత్ హెల్ప్ ఆఫ్ సిజల్ ఆర్ హ్యామర్. సో హ్యామర్ ద్వారా కానీ లేదా సిజల్ ద్వారా కానీ హాట్ మెటల్ని లేదా హాట్ మెటల్ రాడ్ని ఏం చేస్తామంటే లేదా ప్లేట్ కానీ ఈ రెండింటిని ఏం చేస్తామంటే టూ పీసెస్గా కట్ చేయొచ్చు అనమాట. దాన్ని మనం కటింగ్ ఆపరేషన్స్ అంటాం. నెక్స్ట్ మనం చూడొచ్చు ఫోర్జింగ్ ఆపరేషన్స్లో డ్రాయింగ్. ఈ డ్రాయింగ్ ఏంటంటే ఇక్కడ మనకు డయాగ్రామ్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకు gets elongated reduction in cross section area, force is applied to direction perpendicular to the length of the job. సో ఇక్కడ మనకు అప్ అండ్ డౌన్లో కొన్ని డైస్ అనేది ఇవ్వడం జరిగింది, లేదా పంచెస్ అనేది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకు డైస్ అనేది యూజ్ చేసుకుని ఏం చేస్తున్నామంటే మనకు ఇక్కడ ఫోర్స్ అనేది ఎలా అవుతుందంటే పర్పెండిక్యులర్ టు ద లెంత్ ఆఫ్ జాబ్కి పర్పెండిక్యులర్గా ఒక ఫోర్స్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. సో డైరెక్షన్ చూడొచ్చు. సో ఇక్కడ మనకు ఈ పర్పెండిక్యులర్గా మనకు ఫోర్స్ అనేది అప్లై అవ్వడం వల్ల సో దాంట్లో ఏం జరుగుతుందంటే రిడక్షన్ ఇన్ క్రాస్ సెక్షన్ ఏరియా. సో క్రాస్ సెక్షన్ ఏరియా అనేది రిడక్షన్ అవుతుంది, అదేవిధంగా సో దాని యొక్క లెంత్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దీన్ని మనము డ్రాయింగ్ అంటాం. లేదా కొన్ని డ్రాయింగ్స్లో ఏంటంటే కప్ షేప్ అనేది ఫామ్ అవడం కానీ. ఓకే, సో ఇలా మనకు డ్రాయింగ్ ఆపరేషన్ అనేది వస్తుంది. ఇక్కడైతే మనకు మెయిన్ పాయింట్ అనేది సో ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ డైరెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టు ది లెంత్కి ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్గా అప్లై అవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం సెకండ్ ఆపరేషన్ వచ్చి మనకు ఇట్లో ఫోర్జింగ్ ఆపరేషన్లో ఇంకో ఆపరేషన్ వచ్చి ఆఫ్సెట్టింగ్ ఆపరేషన్ ఏంటంటే ఇక ముందు చూస్తూ వచ్చాం. ఆఫ్సెట్టింగ్ అంటే సో ఆఫ్సెట్టింగ్ అనేది డిక్రీజ్ లెంత్, సో ఇంక్రీజ్ క్రాస్ సెక్షన్. డిక్రీజ్ లెంత్ అన్నాడు, సో లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది, సో క్రాస్ సెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు చూడొచ్చు డైరెక్షన్ ఆఫ్ ప్యారలల్ టు ద లెంత్ ఆఫ్ జాబ్. సో టు అచీవ్ లెంత్ అప్సెట్టింగ్ ఫోర్స్ ఇస్ అప్లైడ్. సో అప్సెట్టింగ్ ఫోర్స్ అనేది ఎలా అప్లై అవుతుందంటే ప్యారలల్ టు ద లెంత్. సో లెంత్ ఉంది కదా, సో ఆ బార్ యొక్క లెంత్ అనేది లెంత్కి ప్యారలల్గా అప్లై అవుతుంది అనమాట ఆ యొక్క ఫోర్స్ అనేది. సో దాన్ని మనము అప్సెట్టింగ్ ప్రాసెస్ అంటాం. ఈ అప్సెట్టింగ్ ప్రాసెస్లో మనం ఏం చెప్పొచ్చు డిక్రీజ్ లెంత్, ఇంక్రీజ్ క్రాస్ సెక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు ఫోర్జింగ్ ఆపరేషన్స్లో ఫుల్లరింగ్ ఆపరేషన్ ఒకటి. ఈ ఫుల్లరింగ్ ఆపరేషన్స్లో మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనకు వేరింగ్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ది జాబ్. సో ఇక్కడ మనకు డిఫరెంట్ వేరింగ్ క్రాస్ సెక్షన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా.
సో ద బాటమ్ పుల్లర్ అనేది in kept in angle hole, okay, with the heated stock over the fuller. So the top fuller is then kept above the stock. Then with the sledgehammer forced apply on the top fuller. Grills construction steel rods. ఇప్పుడు మనం చూడొచ్చు డయాగ్రామ్ లో టాప్ ఫ్లోర్ ఉంది, బాటమ్ ఫ్లోర్ ఉంది. సో మధ్యలో వర్క్ అనేది ఇచ్చాం. సో బాటమ్ ఫ్లోర్ ఏం చేస్తున్నామంటే ఇట్ ఈస్ హెల్డ్ ఆన్ ద యాన్విల్ పార్ట్, అంటే స్క్వైర్ హోల్ ఉంటుంది యాన్విల్ లో. ఆ స్క్వైర్ హోల్ ఏం చేస్తామంటే బాటమ్ ఫ్లోర్ ని హోల్డింగ్ ఇస్తాం. సో దానిపైన ఏం చేస్తామంటే వర్క్ అనేది సపోర్టింగ్ ఇస్తాం. అలా సపోర్టింగ్ ఇచ్చి టాప్ పుల్లర్ ఒకటి ఉంటుంది. ఆ టాప్ పుల్లర్ ఏం చేస్తామంటే సో ఫోర్స్ అనేది అప్లై చేస్తాం. ఆ ఫోర్స్ అనేది ఎలా అప్లై అవుతుందంటే మనకు సో ఇక్కడ సో మనకు హ్యామరింగ్ ద్వారా కానీ సో లాన్ ఆఫ్ ఫోర్స్ అనేది టాప్ ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో టాప్ ఫ్లోర్ అనేది ఫోర్స్ అప్లై చేసినప్పుడు సో ఇక్కడ మనకు ఫ్లోరింగ్ ఆపరేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో దీన్ని మనం ఫ్లోరింగ్ ఆపరేషన్స్ అంటాం. మనకు ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు గ్రిల్స్ అనేది కూడా ఫ్లోరింగ్ ఆపరేషన్ ద్వారా వస్తాయి. అదేవిధంగా కన్స్ట్రక్షన్ స్టీల్ రాడ్స్ అనేది కూడా మన ఫ్లోరింగ్ ఆపరేషన్ ద్వారా చేయొచ్చు. ఇక్కడ మనకు డయాగ్రామ్ లో నీట్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఎడ్జింగ్ ఆపరేషన్. సో ఎడ్జింగ్ ఆపరేషన్ లో మనం చూడొచ్చు ద మెటల్ పీస్ ఈస్ డిస్ప్లేస్డ్ టు ద డిజైర్ షేప్ బై స్ట్రైకింగ్ బిట్వీన్ టూ డైస్. సో రెండు డైస్ గుండా సో ఏం చేస్తామంటే డిజైర్ షేప్ వచ్చే విధంగా స్ట్రైకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాని ఎలా అంటే ఎడ్జింగ్ ఈస్ ఫ్రీక్వెంట్లీ యాజ్ ప్రైమరీ డాఫ్ ఫోర్జింగ్ ఆపరేషన్. సో ఎడ్జ్ మాత్రమే ఇక్కడ మనకు ఏం చేస్తామంటే ఫ్రీక్వెంట్లీగా సో ఇక్కడ డ్రాప్ ఫోర్జింగ్ ఆపరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా డ్రాప్ ఫోర్జింగ్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎడ్జింగ్ ఆపరేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూడొచ్చు బెండింగ్ ఆపరేషన్. ఫోర్జింగ్ ఆపరేషన్స్ లోనే బెండింగ్ ఆపరేషన్ ఇది. సో ఈ బెండింగ్ ఆపరేషన్ ఎలా చేస్తుందంటే టు గివ్ ఏ టర్న్ టు మెటల్ రాడ్ ఆర్ ప్లేట్. దిస్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ those which have bent shapes. సో ఇక్కడ మనకు సో ఒక మెటల్ రాడ్ అనేది లేదా ప్లేట్ని కానీ బెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ మెటల్ రాడ్ లేదా ప్లేట్ని ఏం చేస్తామంటే బై పంచింగ్ ద్వారా కానీ లేదా మిషనింగ్ ద్వారా కానీ ఫ్రెషింగ్ మిషన్ ద్వారా కానీ బెండ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఫోర్జింగ్ ఆపరేషన్స్ అంటాం. లేదా ఒక హీటెడ్ రాడ్ని బై హ్యామరింగ్ ద్వారా మనం ఫోర్స్ అప్లై చేసి దాని ద్వారా బెండింగ్ అనేది చేయొచ్చు. ఓకే, దాన్ని బెండింగ్ ఆపరేషన్స్ అంటాం. నెక్స్ట్ పంచింగ్ ఆపరేషన్. ఈ పంచింగ్ ఆపరేషన్ ఏంటంటే ఒక హాలో సిలిండ్రికల్ డై ఒకటి ఉంటుంది. ఈ హాలో సిలిండ్రికల్ డై మీద ఒక మెటల్ ప్లేట్ని ఓకే మనం లేదా బ్లాంక్ని కానీ మనం సెట్ చేసి దాని ద్వారా మనం పంచింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే హోల్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. అంటే ప్రొడ్యూసింగ్ హోల్స్ ఇన్ మెటల్ ప్లేట్. ఓకే, ఈ ప్రాసెస్లో మెటల్ ప్లేట్లో హోల్స్ అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుందండి. ఈ పంచ్ అనేది డైరెక్ట్గా మెటల్ మీద పడినప్పుడు సో అదేమవుతుందంటే వర్క్లో హోల్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. సో ఈ రెండు కూడా డైస్, ఓకే, డై బ్లాక్స్ అంటాం వీటిని. ఈ డై బ్లాక్స్ మీద మనం ఏం చేస్తుంటే వర్క్ అనేది సపోర్టింగ్ ఇస్తున్నాం. సో మధ్యలో ఏముందంటే ఒక గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ గుండా మనం ఏం చేస్తున్నాం అంటే పంచ్ అనేది బై ప్రెజర్తో మనం ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ ఆ పంచ్ ఏం చేస్తుందంటే హోల్ మేకింగ్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి దిస్ ప్రాసెస్ ఈస్ ప్రొడ్యూసింగ్ హోల్స్. నెక్స్ట్ ఆపరేషన్స్ వచ్చి ఫోర్జింగ్ ఆపరేషన్స్ లోనే స్వేజింగ్ ఆపరేషన్ అనేది ఉంది. ఇట్ ఈస్ డన్ టు రెడ్యూస్ ద ఫినిష్ వర్క్ ఫర్ డిజైర్ సైజ్ అండ్ షేప్. సో ఇక్కడ మనకు 2 డైస్ అనేది ఇచ్చడం జరుగుతాయి, బాటమ్ ఒకటి, సో అదేవిధంగా టాప్ ఒకటి. సో ఇక్కడ మనకు హెక్సాగోనల్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ సో ఇలాంటి వాటిని యూజ్ చేసుకొని మనము దీంట్లో మనకు ఎంప్లాయ్ చేయొచ్చు అనమాట స్వేజింగ్ ఆపరేషన్ అనేది. సో ఇక్కడ మనకు రెడ్యూస్ ఫినిష్ వర్క్, సో రెడ్యూస్ చేస్తాం సైజ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ ఫ్లాటింగ్ అండ్ సెట్టింగ్ డౌన్. ఈ ఫ్లాటింగ్ అండ్ సెట్టింగ్ డౌన్లో మనకు చూడొచ్చు. సో ఇక్కడ మనకు షేప్ విత్ హ్యామర్ అప్పర్ సర్ఫేస్. సో ఒక హ్యామర్ అనేది యూజ్ చేసుకొని కరుగేటెడ్ సర్ఫేస్ అంటే సో ఎత్తు పల్లాలుగా ఉండే వాటిని ఏం చేస్తామంటే ఈ యొక్క హ్యామర్ ద్వారా ఫ్లాటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం ఫ్లాటింగ్ లేదా సెట్టింగ్ డౌన్ ఆపరేషన్ అంటాం. సో ఒక మెటల్ మీద ఎటువంటి కొరిగేషన్ షేప్స్ అనేది లేకుండా ఏం చేస్తుంటే ఫ్లాటింగ్ కానీ సెట్టింగ్ డౌన్ అనేది ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్నే మనము ఫ్లాటింగ్ ఆపరేషన్ లేదా సెట్టింగ్ డౌన్ ఆపరేషన్స్ అంటాం. ఓకే,
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.